సరే ఆయన మన పార్టీ కాదు, ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కానీ ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్? ఇలా మా ఆడబిడ్డలు ఆలోచించాలా? నువ్వు మీ అమ్మకే పుట్టినవని గ్యారంటీ ఉందా అంటాడా? అసలు ఇజ్జత్ ఉందా మాట్లాడేందుకు? కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్లో నానా రచ్చ చేసి ఊరూరికి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంతా చేసి గోల్మాల్ చేసిన గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండడు అవసరమా? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చెప్పి ఇవాళ ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా? ఆలోచించండి. ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యానాలు, రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు వారేసుకోవడాలు, ఇదేనా నీకు తెలిసిన నీతి? ఏం బీకినావు కరీంనగర్కి 5 ఏళ్లలో? కరీంనగర్ పార్లమెంటుకు నువ్వు చేసిన పనేంది? సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక పని చేసినవా? జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా? కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా? ఏం పని చేసినావు నువ్వు? ఒక్క పని ఏ వర్గానికి చేసినావు? గిరిజనులకు చేసినవా? దళితులకు చేసినవా? మహిళలకు చేసినవా? ఏమీ లేదు. ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చేత కాదు. నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఆయన అంటాడు, నేను మొన్న గిట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరీంనగర్ అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట. ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి ఏం చేసి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు. మీ అయ్యని రమ్మని చెప్పు. డేట్ టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు? దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు? బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు? అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు? దళితును ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు? ఈ చొప్పదిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా, నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నే నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. కండ కావురం తలికాకెక్కి ఏది వరద అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి అక్క కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపుల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. నీ అయ్య పట్టుకొచ్చిందా? నీ తాత పట్టుకొచ్చిందా చెప్పు. ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు. ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా. నీ అయ్య పట్టుకొచ్చిందా? నీ తాత పట్టుకొచ్చిందా చెప్పు. కరీంనగర్ తీగలపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇవాళ 12B స్టేట్ శాతం అనేసరికి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు